తెలుగుదేశం పార్టీ జీవితం అంతా, పొలిటికల్ జీవితం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చింది? ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవంతో అన్నది. ఎక్కడ పోయిందది? ఎవరి మీద? తిరుగుబాటు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్‌తో మీరు కలవలేదా? బీజేపీతో మీరు కలవలేదా? కమ్యూనిస్ట్‌తో మీరు కలవలేదా? టీఆర్ఎస్‌తో మీరు కలవలేదా? దేనితోటి కలవకుండా పోయారు. అంటే మీరేమో సమయానుకూలంగా మీ పాలిసీస్‌ని మార్చుకొని ప్రజల్ని నమ్మించే క్రమంలో మీరెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెయిట్ లైన్‌లో ఎళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తప్పుడు వాడు. మీరు సైన్ కర్వ్‌లాగా తిరుగుతున్నటువంటి మీరు వన్ వన్ షుడ్ హ్యావ్ వన్ షుడ్ హ్యావ్ ది లైన్ ఆర్ విజన్ వాటెవర్ ఇట్ మే బి లైక్ ఎ స్ట్రెయిట్ లైన్. అది కరెక్టే. స్ట్రెయిట్ లైన్ స్ట్రెయిట్ లైన్‌గానే ఉండాలండి అర్థం కావటం కోసం. నువ్వు అనేకమైన వంకలతోటి బయలుదేరిపోయి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తామంటే తిరిగి మళ్ళీ అదే పాయింట్ కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం కొన్ని రేపు మీరు కోట్ల మంది అధికారంలోకి వస్తే మేము వాటిని తీసేసుకుని మళ్ళీ వాటిని ప్రైవేటైజేషన్ ఇచ్చి మేము లాగేస్తాం సార్ బయటికి అని అస్సలు అంటున్నారు. అది వీలవుతుందా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేయటం కాదు వీళ్ళు చేసిన ప్రైవేటైజేషన్. ఆ, వీళ్ళు ప్రైవేటైజేషన్ ఎలా చేస్తారో మేము చూస్తాం ఇప్పుడు. కమాన్ లెట్ దెమ్ డూ. వాళ్ళు జీవో చేసినా సరే జీవోను కూడా తిరిగి కోర్టుల ద్వారా కొట్టి అవతల పడేస్తాం. ప్రజా ఉద్యమాన్ని ఇప్పుడు నిర్మిస్తాం, న్యాయ పోరాటం తర్వాత చేయబోతాం. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను కలవబోతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన ప్రజాస్వామిక పునాదులతో మాట్లాడే ఇంటలెక్చువల్ని మేము కలవబోతాం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వదిలిపెట్టలేదు. కోటి సంతకాలు చేసిన తర్వాత, ఊరేగింపు చేసిన తర్వాత, రేపు గవర్నర్కి ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ ఆగట్లేదు. గవర్నర్ తర్వాత వీ మే ఆస్క్ ఆర్ టేక్ అపాయింట్మెంట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్. మాట్లాడతాం దీని మీద. ఎలా చేస్తారో జీవోని కూడా చూస్తాం. దాని ఇంప్లిమెంటేషన్లోకి ఎవడో మీ నచ్చినోడికి, మీ సామాజిక వర్గాలకో, మీ మనుషులకో రేపు ఎలక్షన్లో మీకు పెట్టడానికి ఎవడో సిద్ధంగా ఉన్నాడో వాడి కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని మొత్తాన్ని నువ్వు తెగ నమ్ముతా ఉంటే సహించేదే లేదు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి యాక్షన్ ప్లాన్లోకి వచ్చింది. రైట్. మేము ఒక్కడమే కాదు, ఉమ్, ప్రజలు కలుపుకున్నాం. మేము ఒక్కడే కాదు, మిగతా రాజకీయ పార్టీలు కలిపాం. ఈరోజు దీని మీద ప్రతి వాడు మాట్లాడుతూ ఉన్నాడండి. విలేజ్లో పొద్దున్నే పోయి చాయ్ పాయింట్ దగ్గర, టీ పాయింట్ దగ్గరికి వెళ్తే అక్కడ మాట్లాడుతాడు. లేకపోతే పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దగ్గు వచ్చినోడు, లేకపోతే నెమ్ము వచ్చినోడు, లేకపోతే తలకాయ నొప్పి వచ్చినోడు ఎక్కడ పోవాలి బాబు? ప్రైవేట్ హాస్పిటల్కి పోతే కట్టలేం కదా, మనకి ఉన్న పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేదు, గ్రామాల్లో అన్నీ పెరిగిపోతాయి. నీకు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పెరిగిపోయి కాస్త కోస్త ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడికి లివరు కిడ్నీ పోయేటట్టుగా నువ్వు మందు పోసి చీప్ లిక్కర్ పోసి వాడిని పండబెట్టే క్రమంలో వెళ్తున్నప్పుడు వాడు హాస్పిటల్ పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రైట్.